తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలింది. ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో విభేదించిన రెబెల్స్ ఎస్పీ వేలుమణి ఫ్లోర్ లీడర్గా ఎంచుకున్నారు. టీవీకే అధినేత సీఎం విజయ్కు మద్దతిస్తూ షణ్ముగం వర్గం తీర్మానించింది. డీఎంకేతో అన్నా డీఎంకే కలవాలని ప్రయత్నించిందని, అందుకే మేము పళనిస్వామి వర్గంతో విడిపోయామని షణ్ముగం తెలిపారు. విజయ్కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. We accept the people mandate. The people mandate is for not for TVK. The mandate is for Chief Minister Vijay. That is foremost important. That we have to understand that. The mandate is for Vijay to become a Chief Minister. So we respect people mandate. We wholeheartedly congratulate. First of all, we congratulate Chief Minister Thiru Vijay, and wholeheartedly we as a AIADMK party and AIADMK legislative party support and extend our support to the TVK government headed by Chief Minister. We accept. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలింది. ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో విభేదించిన రెబెల్స్ ఎస్పీ వేలుమణి ఫ్లోర్ లీడర్గా ఎంచుకున్నారు. టీవీకే అధినేత సీఎం విజయ్కు మద్దతిస్తూ షణ్ముగం వర్గం తీర్మానించింది. డీఎంకేతో అన్నా డీఎంకే కలవాలని ప్రయత్నించిందని, అందుకే మేము పళనిస్వామి వర్గంతో విడిపోయామని షణ్ముగం తెలిపారు. విజయ్కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, అన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలినట్టు తెలుస్తుంది. అయితే తమిళనాడులో రాజకీయాల్లో ఇలాంటి ట్విస్టులు ఎందుకు కొనసాగుతున్నాయి, కారణాలేంటి? మొదటి నుంచి కూడా అందరు భావిస్తూనే ఉన్నారు, అన్నా డీఎంకే వర్గం రెండుగా చీలిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో అప్పటి నుంచి అన్నా డీఎంకేలో రెండు వర్గాలు అయిపోయాయి. ఒకటి షణ్ముగం వర్గం, రెండోది పళనిస్వామి వర్గం. పళనిస్వామి తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని షణ్ముగ వర్గం చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా అనేక సార్లు బుజ్జగించినప్పటికీ ఇక చేసేదేం లేదు. సో షణ్ముగ వర్గం ఇప్పటికే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే పళనిస్వామిని ఫ్లోర్ లీడర్గా ఎంచుకోవాలని చెప్పేసి కూడా అందరూ భావించారు. ఎందుకంటే ఎమ్మెల్యేల సమక్షంలో పళనిస్వామిని ఫ్లోర్ లీడర్గా ఎన్నుకోవాలని అందరూ అనుకున్నారు. కానీ మేము ఏఐడిఎంకే నుంచి విడిపోతున్నాము అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఎస్పీ షణ్ముగ వర్గం నుంచి ఒక వేలుమణిని ఉపనాయకుడిగా ఎన్నుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏలుమణి ఇప్పటి నుంచి ఉపనాయకుడిగా ఉండబోతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి సో ఏఐడిఎంకేలో మాత్రం రెండు వర్గాలుగా చీలిపోవడం మాత్రం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా షణ్ముగ వర్గం టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా వారు చెప్పారు. కానీ వారిని బుజ్జగించే పని పళనిస్వామి చేస్తూ వచ్చారు. పుదుచ్చేరి రిసార్ట్స్కి వాళ్ళందరినీ కూడా తరలించారు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము, ఎవరు కూడా పార్టీ మారొద్దని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. కానీ తర్వాత వారు తెలుసుకున్న షణ్ముగ వర్గం తెలుసుకున్నది ఏంటంటే డిఎంకే ఏఐడిఎంకే రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించాయి. అందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా షణ్ముగ వర్గం చెప్తూ ఉంది. కాబట్టి బల నిరూపణలో భాగంగా టీవీకే అధ్యక్షుడు విజయ్కి గవర్నర్ ఈ నెల 13 లోపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏఐడిఎంకేకి చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలు, అంటే షణ్ముగం వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా టీవీకే పార్టీకి మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా
టీవీకే పార్టీకి ఇప్పుడు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో అది మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.